మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సడన్గా వర్షం స్టార్ట్ అయింది రాత్రి నుంచి. అయితే ఒకవైపు రోహిణీ కార్తె ఎండలు విపరీతంగా ఉంటాయి అని అనుకుంటున్న సమయంలో సడన్గా వర్షం స్టార్ట్ అయింది. అది కూడా విపరీతమైనటువంటి గాలులతోటి. సో ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే జస్ట్ ఈ ఒక్క రోజు మాత్రమే వచ్చిపోతుందా? రేపటి నుంచి నార్మల్గానే ఎండలు ఉంటాయా? రెడ్ అలర్ట్ కూడా ఉంది కొన్ని జిల్లాలకి, కొన్నిటికి ఆరెంజ్ అలర్ట్ ఉంది అంటున్నారు. ఇవన్నీ డీటెయిల్డ్గా మనం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఏంటి, ఎప్పుడు కూడా ఒక అందరిలో ఒక ఏమంటారు, ఒక జోకు నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాతావరణ శాఖ అధికారులు వర్షం వస్తుందని చెప్తారో ఆ రోజు వర్షం రాదు, ఎప్పుడైతే ఎండలు విపరీతంగా ఉంటాయని చెప్తారో ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది, వాతావరణ శాఖ వాళ్ళు చెప్పింది రివర్స్ అవుతుంటుందని అవుతుంటారు. అలాగే జరిగిందా ఈసారి కూడా? ఎందుకంటే 2-3 రోజులు విపరీతమైన ఎండలు ఉంటాయి, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఉంటుంది అని చెప్పారు. కానీ సడన్గా వర్షం, వాతావరణం మారిపోయింది, వర్షము, గాలులు, అసలు విపరీతంగా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితి. మరోవైపేమో ఆరెంజ్ అలర్ట్ ఉంది అని చెప్తున్నారు. దేనికి ఆరెంజ్ అలర్ట్ ఉంది? ఎండలకా లేకపోతే వర్షానికా? మా రిపోర్ట్లు ఏమి సరిగా చదవటం లేదని ఇప్పుడు అర్థమైంది మేడం. ఎందుకంటే నిన్న ఎండలతో పాటు 18 జిల్లాలకి మనం రెయిన్ పెట్టడం జరిగింది. నిన్న ఈ రోజు 33 జిల్లాల్లో 30 జిల్లాలకి రెయిన్ పెట్టాం. నిన్న మా 5 డే ఫోర్కాస్ట్ చూసినట్టయితే ఎండలతో పాటు వానలకు కూడా నిన్న 18 జిల్లాలకి, ఈ రోజు 30 జిల్లాలకి, రేపు 15 జిల్లాలకి మనం రెయిన్ పెడుతూనే ఉన్నాం. ఈ రెయిన్ అన్ని కూడా మళ్ళీ అయితే వర్షం రాదంటారా? వర్షం పడింది. అందుకని నిన్న 18 జిల్లాలకు రెయిన్ పెడితే 18 జిల్లాలకి రెయిన్ పెడితే 25 జిల్లాల్లో రెయిన్ పడింది. అలాగే హీట్ వేవ్ అలర్ట్ పెడితే 3 జిల్లాల్లో, 5 జిల్లాల్లో హీట్ వేవ్ వచ్చింది. సో మా ఫోర్కాస్ట్ ఏమీ తప్పు కాలేదు. నిన్న హీట్ వేవ్ ఫోర్కాస్ట్ కరెక్టే, రెయిన్ ఫోర్కాస్ట్ కూడా కరెక్టే. ఓకే, ఇప్పుడు ఏంటి వర్షం ఆరెంజ్ అలర్ట్ ఉంది కొన్ని జిల్లాల్ని, ఎక్కడైతే అంటే తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టండి. ఆరెంజ్ అలర్ట్ ఇప్పుడు వర్షం కోసమే పెట్టారా? వర్షం కోసం కాదండి. మీరు రిపోర్ట్లు సరిగా చదవడం లేదు. రిపోర్ట్ లో హీట్ వేవ్ తాలూకు అలర్ట్స్ వేరుంటాయి, అట్లాగే రెయిన్ తాలూకు అలర్ట్స్ వేరుంటాయి. 7 డే ఫోర్కాస్ట్ అని ప్రతి రోజుకి కూడా మనము విడివిడిగా, అందులో మనకి అంటే రాష్ట్రంలో హీట్ ఉంది, ఇప్పుడు రెయిన్ ఉంది, 2 ఉన్నాయి. మరి 2 ఉన్నప్పుడు 2 చెప్తాం కదా. మీరు చెప్పండి, ఆరెంజ్ అలర్ట్ దేనికి ఇచ్చారు? నిన్న ఆరెంజ్ అలర్ట్ కాదు, రెడ్ అలర్ట్ ఇచ్చాము. రెడ్ అలర్ట్ టెంపరేచర్ కండి. నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలోని జిల్లాలకు మాత్రమే అది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలోని జిల్లాలకి హీట్ వేవ్ అలర్ట్ పెట్టి రెడ్ అలర్ట్ పెట్టాము. 44 ఇంకా రేపు ఎల్లుండి కూడా వర్షం ఉంది అంటున్నారు కదా మీరు? వర్షం ఉంది మేడం. మీరు ఉత్తర తెలంగాణ వేరు, తూర్పు తెలంగాణ వేరు, దక్షిణ తెలంగాణ వేరు, పశ్చిమ తెలంగాణ వేరు. ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. జిల్లాలకు వర్షము అంటే క్లియర్ గా కొంచెం జిల్లాల పేరు మెన్షన్ చేసి చెప్పండి సార్. జిల్లాల పేర్లు కూడా మా రిపోర్ట్ మీరు చదివినట్టయితే నిన్న మనం వేనికి పెట్టామంటే కామారెడ్డి, వికారాబాదు, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి, హైదరాబాదు, మెడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, ఇక్కడ వరకు మనం రెయిన్స్ పెట్టడం జరిగింది. ఈ అన్ని జిల్లాల్లోనూ నిన్న రెయిన్ పడింది. వీటితో పాటుగా మేము పెట్టని జిల్లాలో సిద్దిపేట, జనగాము, మరికొంత పైకి ఇంకా నిర్మల్, నిజామాబాద్ లో కూడా కొద్దిపాటి రెయిన్స్ పడినాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం భారీ వర్షం కూడా చాలా చోట్ల పడింది. 10 చోట్ల ఇంచుమించు భారీ వర్షం పడింది. 10 సెంటీమీటర్లు అంటే 7 నుంచి 11 సెంటీమీటర్ల వరకు మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా రెయిన్స్ పడినాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని జిల్లాల్లోనూ కూడా బాగా ఎక్కువ రెయిన్ పడింది. మిగిలిన ఈ కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, మన సిటీలోని 3 జిల్లాల్లోనూ వీటన్నిటిలో కూడా రెయిన్ పడింది. అట్లాగే హీట్ వేవ్ అలర్ట్ మనం నార్త్ తెలంగాణకి, ఈస్ట్ తెలంగాణకి అంటే ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకి హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరిగింది. 44 నుంచి 46 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉంటాయని పెట్టడం జరిగింది. ఆ ప్రాంతంలో 44 నుంచి 46 వరకు కూడా టెంపరేచర్ రికార్డ్ అయ్యాయి. అయితే రెడ్ అలర్ట్ ఎందుకు పెట్టాము అంటే, ఒకే చోట వారం రోజుల పైబడి హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నట్టయితే అది సివియర్ హీట్ వేవ్ కంటే ఎఫెక్ట్ ఎక్కువ. మామూలుగా రెడ్ అలర్ట్ ఎప్పుడు పెడతామంటే మనం 47.5 డిగ్రీలు దాటిపోయినప్పుడు పెడతాం. ఇప్పుడు 47.5 డిగ్రీలు దాటిపోలేదు. 44 నుంచి 46 ఉన్నప్పటికీ ఒకే ప్రదేశంలో మనకి నార్త్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ ప్రాంతంలో కంటిన్యూస్ గా
ఈ 6 రోజులు పైబడి ఈ హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నందున ప్రజారోగ్యం మీద దానికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అది స్టేట్ గవర్నమెంట్ దాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటారు మేము పెట్టే అలర్ట్ ని బట్టి. సో దాని గురించి మనము ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అలాగే ఆ రెడ్ అలర్ట్ కి తగినట్టుగానే నిన్న ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో హై టెంపరేచర్లు రావడం జరిగింది. పశ్చిమ తెలంగాణ, దక్షిణ తెలంగాణలో రెయిన్ అలర్ట్ పెట్టాము, ఆ రెయిన్ అలర్ట్ కూడా వచ్చింది. సో మా ఫోర్కాస్ట్లు ఏమీ తప్పు కాలేదు. మా మీద ఎవరు జోకులు వేయాల్సిన అవసరం కూడా లేదు మేడం. లేదు, మామూలుగా అందరూ వేస్తుంటారు సార్, ఇలాగే అంటుంటారు వాతావరణ శాఖ మరి వస్తుందంటే రిపోర్ట్ లేదు సరిగా అని చెప్పేసి. చదవకపోవడం ప్రాబ్లం. రిపోర్టు మనకు 3 పేజీల రిపోర్ట్ ఉంటుంది, అందులో ఏదో అదే అంత 2 పెద్ద లిస్టే లైన్ మరి చదివి చదవడం కష్టం కదా జనాలు. ఒక్క మరి విషయం అందులో చెప్పండి సార్. అన్ని రకాల వాతావరణం ఉన్నాయి కదా. నిన్న Okay. హీట్ వేవ్ ఉంది, థండర్ స్టార్మ్ ఉంది, గస్టీ విండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఒక్క విషయం అన్నిటికీ మళ్ళీ చెప్పండి, ఇప్పుడు ఈ వర్షం అంటే హీట్ వేవ్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా వర్షాలు వస్తాయి కదా, అలాంటి వర్షమా లేకపోతే మనకి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయిపోయాయి అనుకోవచ్చునా? లేదండి, నైరుతి ఋతుపవనాలు ఎంటర్ కాలేదు. నైరుతి ఋతుపవనాలు ఎంటర్ కావడానికి ఇంకా 4 రోజులు పైగా సమయం పడుతుంది. ఇవి మనకి వేడిమి వల్ల వచ్చిన వర్షాలే. వేడిమి ఉన్న ప్రాంతంలోకి మనకి తేమ కలిగిన గాలులు ప్రవేశిస్తే ముఖ్యంగా మనకి ఈ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతోటి ప్రీ మాన్సూన్ షవర్స్, ఇవి సమ్మర్ ఫినామినా. ఈ సమ్మర్ ఫినామినా వర్షాలే మనకి నిన్న మొన్న కూడా పడినాయి. నిన్న విస్తృతంగా పడే, ఈ రోజు కూడా మనకి అవకాశం ఉంది, రేపు కూడా అవకాశం ఉంది. జస్ట్ టెంపరరీ అయితే ఈ వర్షం అనేది అంతేనండి, టెంపరీ ఇవి. అందుకనే మీకు ఆ వర్షం అయిపోయిన తర్వాత అక్కడ ఏమీ ఎఫెక్ట్ ఉండదు. మళ్ళీ క్లౌడినెస్ కూడా పోతుంది, కాసేపటికి ఎండగా వస్తుంది, మళ్ళీ టెంపరేచర్లు పెరుగుతాయి. ఓకే, ఇలా ఒక 2-3 డేస్, 1-2-3 నిన్న ఈ రోజు రేపు అంతే. ఉన్నాయండి. తర్వాత మళ్ళీ ఒక 4-5 డేస్ ఎండలు వచ్చి రాగల 5 రోజుల వరకు కూడా ఉన్నాయి యాక్చువల్ రెయిన్స్. అయితే ఈ రోజు రేపు కొంచెం ఎక్కువ ఉండే, తర్వాత కొంచెం చెదురుమదురుగా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ మధ్యలో కొంచెం డ్రై అంటే ఎండలు వచ్చి తర్వాత నైరుతి అది ఋతుపవనం. కూడా అంటే ఇప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ పడవు ఈ వర్షాలు. మనకి ఇక్కడ మాయిశ్చర్ తేమగాలు ఎక్కడైతే ప్రవేశిస్తాయో ఆ ప్రాంతంలో పడే అవకాశం ఉంటుంది. మిగిలిన చోట శుభ్రంగా ఎండ కాస్తుంది. మన సిటీలో కూడా చూడండి, ఈ వేసవకాలం వర్షాలు ఏంటంటే సిటీలోని ఒక ప్రాంతంలో వర్షం పడుతుండగా మరో ప్రాంతంలో 40 డిగ్రీలు పైగా టెంపరేచర్ తోటి పెళ్ళిన ఎండ కాస్తుంది. సో ఇవేంటంటే ముఖ్యంగా హీట్ జనరేటెడ్ క్యుములోనింబస్ మేఘాలు ఈ తేమగాలు ఎక్కడైతే ప్రవేశిస్తాయో అవకాశం ఉంటే అక్కడ జరుగుతుంది. సో ఆ రకంగా నిన్నైతే మా ఫోర్కాస్ట్ అయితే 100% సక్సెస్ మేడం. సరే, మొత్తానికైతే ఇంత హీట్ లో ఇంత వేడిలో కాస్త వర్షం పడడం ఊరట ఉపశమనం అనుకోవాలి సార్ మొత్తానికి. తప్పనిసరిగా ఇప్పుడు ఈ రోజు ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ రెయిన్స్ పడిన చోట కూడా ఇలా క్లౌడీనెస్ ఉన్న పెద్దగా వర్షం ఉండదు. క్లౌడీనెస్, లైట్ రెయిన్, ఎందుకంటే దీనికి హీట్ కావాలి. ప్రస్తుతం మనకి ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ ప్రాంతంలో ఇంకా హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనకి ఆదిలాబాదు, ఇటు నిజామాబాదు, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము ఈ ప్రాంతంలో సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. మనకు కూడా వర్షాలు పడినా కూడా మనకి నిన్నటి ఇంటెన్సిటీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ హీట్ కొంచెం తగ్గిపోయింది కాబట్టి హీట్ వల్ల జనరేట్ అయిన వర్షాలు క్యుములోనింబస్ మేఘాలకి ఎంత హీట్ ఎక్కువ ఉంటే అంత ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చల్లటి వార్త చెప్పారు. థ్యాంక్ యూ.